ఉంగరం గుర్తుకు ఓటేసి రుద్రంగి సర్పంచ్గా గెలిపిస్తే మొదటగా చేసే పని కోతుల బెడద కుక్కల బెడద లేకుండా చూస్తానని రుద్రంగి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎర్రం నర్సన్న ప్రజలకు హామీ ఇచ్చారు. రుద్రంగి సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో సాగునీరు, విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, స్వాగత తోరణాలు, హైమస్ లైట్లు ఏర్పాటు చేస్తానని, అలాగే మహిళలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు, యువకులకు ప్రైవేటు కంపెనీల ద్వారా ఉద్యోగాలు, స్వంత ఖర్చులతో అంబులెన్సు, వైకుంఠ రథం అందిస్తానని బాండ్ పేపర్తో మీ ముందుకు వస్తున్నట్టు తెలిపారు. రుద్రంగి మండలం అచ్చుడా, ఎర్రం నర్సన్న సచ్చుడా అని దీక్ష చేయడం జరిగిందని, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని అన్నారు. గ్రామ ప్రజలు ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటేసి సర్పంచ్గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రుద్రంగి గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. నేను రుద్రంగిలో ఎర్రం నర్సన్న అనే వ్యక్తి ఎన్ని పనులు చేసిండు అనేది మీకు లెటర్ పూర్వకంగా పెట్టినాను. నన్ను రుద్రంగి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించినట్టయితే తప్పకుండా ఈ ఊరు చుట్టూ 4 మెయిన్ రోడ్డు నుంచి ఇటుపక్క అటుపక్కకు 4 కమ్మాలు కట్టిస్తా అని చెప్పి నేను హామీస్తూ ఉన్నాను. రెండోది, నా సొంత డబ్బులతోటి నేను ఒక అంబులెన్సు, ఒక స్వర్గరథం కూడా పెడతా అని చెప్పి ప్రజలకు హామీస్తూ ఉన్నాను. నేను గెలిచిన మొట్టమొదటిసారి చేసే పని కోతులను కుక్కలను 6 నెలల లోపల వాటిని కూడా తీసేస్తా అని చెప్పి హామీస్తూ ఉన్నాను. దీంతోపాటు మూత్రశాలలు ఇక్కడ బస్టాండ్లు కానీ, ఇందిరా చౌక్ కానీ, అక్కడ కొత్తపేట రోడ్ కానీ, హన్మల్ల కాడ కానీ ఎక్కడైతే మూత్రశాలలు అవసరం ఉంటాయో అక్కడ మూత్రశాలలు ఏర్పాటు చేసి అక్కడ నీళ్ళ సౌకర్యం చేస్తా అని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాను. నేను ఒప్పుకున్న పనులు ఏ ఒక్కటి చేయకున్నా నన్ను ఇమ్మీడియట్లీ గ్రామ పంచాయతీ నుంచి గెలిచిన తర్వాత చేయకపోతే నన్ను ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి గ్రామ ప్రజలకే అధికారం ఇస్తా ఉన్నాను. దానికి గ్రామ ప్రజలకు ఈ యొక్క బాండ్ కాగితం కూడా రాసిస్తూ ఉన్నాను. నేను చేసిన పనులు ఏందో మీ అందరికీ తెలుసు. అవి చేసినవి చెప్పుకుంటే కూడా మంచి లేదు. గెలిస్తే చేస్తాడా చేయడా నర్సన్న అనేది ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు సర్పంచ్గా ఓడిపోయినా, సెస్ డైరెక్టర్గా ఓడిపోయినా, వార్డు మెంబర్ కూడా ఓడిపోవడం జరిగింది. 3 సార్లు ఓడిపోయినా. ఒక్కసారి అవకాశం సెస్ డైరెక్టర్ అవకాశం ఇస్తే అప్పుడున్నటువంటి చైర్మన్ నాకు అవకాశం వచ్చిన పదవి చైర్మన్ పదవి దానం చేసి కేడీసీసీ బ్యాంక్ ఉన్న రుద్రంగి తేవడం జరిగింది. అక్కలారా మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ అన్నలకు, అక్కలకు, రుద్రంగి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను బజారుకు వచ్చి నష్టపోవడం తప్ప లాభం జరగలే. ఇప్పుడు లాభం కోసం అత్తలేను. నన్ను గెలిపిస్తే ఊరు డెవలప్ చేస్తా అని చెప్పి నేను గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రుద్రంగి మండలం 42 రోజులు దీక్ష చేసినప్పుడు మీరందరూ నాకు సహకరిస్తేనే రుద్రంగి మండలం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు కూడా మీ చేతులనే ఆయుధం ఉంటుంది. ఆయుధం అంటే ఓటు. ఆ ఓటు మీరు వేసి ఒక్కసారి నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను.